స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యేష్ఠమాసం రానే వచ్చింది. ఈ జ్యేష్ఠమాసంలో శుక్ల పౌర్ణమి నాడు జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఇది మహాజ్యేష్ఠిగా పేరు వచ్చింది. ఈ జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ఈ మాసం అంతా కూడా బుధ ప్రీత్యర్థం విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు, నరసింహ స్తోత్ర పారాయణలు విశేషమైన శుభఫలితాలు ఇస్తాయి. ఎందుకనగా బుధుడు విష్ణు భక్తుడు. ఎక్కడైతే విష్ణునామస్మరణ ఉంటుందో, విష్ణు సంబంధిత కీర్తనలు ఉంటాయో అక్కడ బుధుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. బుధ ప్రీత్యర్థం ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి బుధవారం కూడా సకల దేవతలను ఆరాధించినట్లయితే సకల నవగ్రహ దోషాలు తొలగి బుధుడి యొక్క అనుగ్రహం కూడా మనకి వస్తుంది. దీంతో పాటుగా ఈ బుధుడి ప్రీత్యర్థం మనం విష్ణుమూర్తికే కాకుండా మనకి జ్యోతిషాస్త్ర చక్రంలో రాశ్యాధిపతి మిథున రాశి, కన్యా రాశి, అలాగే నక్షత్రాలైనటువంటి రేవతి, జ్యేష్ఠ, ఆశ్లేష వీరందరూ కూడా ఈ మాసం అంతా కూడా బుధ ప్రీత్యర్థం మరకత గణపతిని ఆరాధన చేసినట్లయితే ఈ మాసంలో మనకి బుధానుగ్రహంతో పాటు వినాయకుడి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. ఒకవేళ మరకత గణపతి లేనట్లయితే గరికతోటి ప్రతినిత్యం కూడా 2 పూటల 3 పొద్దున్న సాయంత్రం కూడా గరికతోటి వినాయకుడిని పూజించినట్లయినా, వినాయకుడికి ప్రదక్షిణాలు దేవాలయంకి వెళ్ళి చేసినట్లయినా తప్పకుండా మనకి బుధానుగ్రహంతో పాటు వినాయకుడి అనుగ్రహం, సకల దేవతానుగ్రహం సిద్ధిస్తుంది. వినాయకుడికి గరికతో పూజ చేసిన అనంతరము చెరుకు ముక్కలు కానీ, ఖర్జూరము కానీ, అటుకులు, బెల్లం కానీ నివేదన చేసినట్లయితే, అరటిపండు ఏదైనా పర్వాలేదు చేసినట్లయితే, మధ్యలో ఒకసారి చవితి వచ్చినప్పుడు, సంకటహర చతుర్థి వచ్చినప్పుడు, పౌర్ణమి నాడు కానీ, మిగిలిన తిథులలో కానీ ఎప్పుడైనా సరే బుధవారం కానీ ఉండ్రాళ్ళు గనక స్వామికి సమర్పిస్తే తప్పకుండా మరకత గణపతి యొక్క అనుగ్రహం, మహాగణపతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. దీనితో పాటుగా ఈ జ్యేష్ఠమాసంలో వెంకటేశ్వరుడికి జ్యేష్ఠాభిషేకములు అని చెప్పి చేస్తూ ఉంటారు. చాలా గొప్పదైన మహాజ్యేష్ఠిగా ఇది పేరు వచ్చింది ఈ మాసానికి. అవడానికి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి అనేక విధాలైన శాంతులు ఎక్కువగా చేస్తారు. ఇది 12 రాశులలోనూ మేషరాశి నుంచి అష్టమ భావంలో 3వ నక్షత్రముగా ఉండి 4 పాదాలతోటి ఉంది. అయితే జ్యేష్ఠ నక్షత్రముతో పుట్టి జ్యేష్ఠమాసంలో పుట్టినట్లయితే ఈ జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ బలి పూజలు అని చేస్తారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. అవి ఒకసారి చేయించుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్రం యొక్క దోషాలు కొన్ని జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వాళ్ళ వయస్సుని లెక్కిస్తున్నప్పుడు, దశలు మారుతున్నప్పుడు వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఈ జ్యేష్ఠ బలి పూజల వల్ల తొలగిపోతాయి. రెండవది, ఎవరికైనా జ్యేష్ఠ నక్షత్రం ఉండి వివాహం కాకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఈ జ్యేష్ఠ బలి పూజలు చేసుకోవచ్చు, చేయించుకొనవచ్చు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం అయ్యుండి, జ్యేష్ఠమాసం అయ్యుండి, జ్యేష్ఠులై త్రిజ్యేష్ఠ ఉన్న ఎడల వాళ్ళు తప్పనిసరిగా ఈ మాసంలో జ్యేష్ఠ నక్షత్ర శాంతి చేసుకుని జ్యేష్ఠ బలి పూజ చేయించుకోవాలి. ఒకవేళ బలి పూజ కుదరనట్లయితే జ్యేష్ఠ నక్షత్రానికి మాత్రం శాంతి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ప్రతి బుధవారం కూడా పెసలతో కూడిన పదార్థాన్ని ఎవరికైనా బీదలకి పెట్టినట్లయితే కూడా మనకి ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది, బుధ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇది ఒకటి. ఇంకా దశపాపహర మాసము ఈ జ్యేష్ఠమాసం. మనం ఎటువంటి పాపాలు చేసినా కూడా ఈ మాసంలో వచ్చే శుక్ల దశమి నాడు గంగా స్నానం ఆచరించి తగు వస్త్రదానం కానీ, చెప్పులు కానీ, గొడుగు కానీ, ఎందుకంటే గ్రీష్మ ఋతువు కూడా ఉంది కదా ఈ మాసంలో మనకి జ్యేష్ఠ మాసంలో, చెప్పులు, గొడుగు, అలాగే అన్నదానము, పాలదానము, పెరుగుదానము
ఇలాంటివన్నీ కూడా ఏ దానం చేసినా కూడా దశపాపాలు మనకి అంటకుండా ఉంటాయి. అయితే అందరూ గంగా స్నానానికి వెళ్ళలేరు కదండి అంటే, ఎవరు ఏ ఏ ప్రాంతాలలో నదీ తీరాలు ఉన్నాయో, కాలువలు ఉన్నాయో, ఏ ఉపనదులు ఉన్నాయో అక్కడ స్నానం చేయండి, గంగాదేవిని స్మరించండి. తప్పకుండా గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. మరి ఇళ్లల్లో ఉన్నవారు ఇవాళ ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా గంగాజలం ఉంటుంది. కాస్త నీళ్ళల్లో వేసుకుని స్నానం చేసి గంగాదేవిని స్మరించుకుని మీ ఇళ్లల్లో ఉండే గంగ చెంబుకి పూజ చెయ్యండి. పూజ చేసి తగు నివేదన సమర్పించి షోడశోపచార పూజ చేసి గంగాదేవిని స్మరించుకున్నట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయి. దశపాపహర దశమి అని పేరు. గంగా స్తోత్రాన్ని ఆదిశంకరుల వారు మనకి అందించారు. ఆ స్తోత్రాన్ని స్తుతించినట్లయితే కూడా మనకి గంగాదేవి యొక్క అనుగ్రహం కలిగి మన పాపాలన్నీ పోతాయి. ఇక పౌర్ణమి నాడు మహాజ్యేష్ఠి అని చెప్పుకున్నాం కదా, ఈ పౌర్ణమి నాడు కూడా గంగా స్నానం ఆచరించడం, అమ్మవారికి పూజ చేసుకోవడం, అలాగే మీరు పౌర్ణమి నోములు నోచుకునేవారైతే గనక రాత్రిగల పౌర్ణమి ఏమో మనకిక్కడ రాత్రిగల పౌర్ణమి వట సావిత్రి వ్రతానికి జూన్ 21, అలాగే 33 పున్నల నోముకి మనకి జూన్ 21వ రాత్రిగల పౌర్ణమి వచ్చింది. జూన్ 22 ఉదయం 6:33 వరకే ఉంటుంది. కాబట్టి జూన్ 21 నోములన్నింటికీ కూడా అనువుగా మనకిక్కడ చెప్పబడింది. ఇక ఈ జ్యేష్ఠ మాసంలో ముఖ్యంగా ఇటు పాపాలు పోగొట్టడమే కాకుండా మరకత గణపతి ఆరాధన కాకుండా మనకిక్కడ మరకత లింగ ఆరాధన కూడా శివారాధనలో చెప్పబడింది. చాలా విశేషం. ఎక్కడైతే మరకత లింగాలు ఉన్నాయో మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, ఇంకా దూర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఉందో ఆ సాలగ్రామ పూజ చేసుకున్నట్లయితే, రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే, అలాగే విజయవాడలో మరకత రాజరాజేశ్వరి ఉంది. అలాగే ఇక్కడ దుండిగల్లు మనకి గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో కూడా మరకతంతో తయారు చేసిన హనుమంతుడు ఉన్నాడు. ఇలాగా ఈ మరకత దేవతామూర్తులను గనక పూజించినట్లయితే, శివారాధనలో కూడా ఈ జ్యేష్ఠమాసం అంతా మరకతలింగాన్ని ఆరాధించినట్లయితే కూడా బుధానుగ్రహం సిద్ధిస్తుంది, సకల దేవతానుగ్రహం సిద్ధిస్తుంది. నవగ్రహ దోషాలు, బుధగ్రహ దోషాలు, అంతర్దశల్లో కానీ మహాదశల్లో కానీ వచ్చే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యేష్ఠమాసాన్ని చక్కటి పర్వదినాలు కలిగిన మాసము, మంచి మాసము, శుభమాసము కాబట్టి అందరూ కూడా ఈ జ్యేష్ఠమాసం పూజలు ఆచరించుకోండి. స్వస్తి.